అది మరి అరే లొల్లిలు పెట్టుకోవద్దు ఎవరు తొండాడద్దు ఫస్ట్ నేనయ్యా నా దాకింది ఫస్ట్ దూరం పడ్డోళ్ళు ఫస్ట్ దూరం సరే ఫస్ట్ దగ్గర పడ్డోళ్ళు నీదే ఫస్ట్ నేను రా నేను సరే వాళ్ళు అయితే కొట్టోరు పిక్కాడు పిక్కాడు పిక్కురే పిక్కురే అది పిక్కు నీ గోటికి పిక్కది గ్రీన్ గోటిని పిక్కు పిక్కది పిక్కది ఇవన్నీ నాయే గోటీలు తీసుకుంటా నేను ఏంటిరా నువ్వు నాగాలు ఎట్లా పడతా పిక్కు పిక్ అయినా ఎవరన్నా పట్టుకరా పోరా నేను మాట్లాడతా ఎవరు వస్తారో చూస్తారా ఎవరన్నా వస్తారు రా నేను పట్టుకరా పోరా పట్టుకరా పోరా ఎవరు పట్టుకతావు పిలిచిపో ఎవరు వస్తారో నేను మాట్లాడతా పో ఎవరు వస్తారో నేను మాట్లాడతా పో అరే బుడ్డెత్తర పోవన్న ఫోన్ చేయరా వాళ్ళ సంగతి చెప్దాం హలో బుడ్డెత్తర పోవన్నా పెద్ద కొట్టిండు నన్ను ఎవరిని పిలిపిస్తావు పిలిపి అంటాను రా నువ్వు డాటకం రా ఎక్కడరా వెళ్ళా అయిందా అత్తాను అత్తాను ఉన్నారు ఏడున్నారు మీరు మర్రి కింద అయిందా లొల్లి అత్తాను అత్తాను నాకు 5 నిమిషాలు ఉంటావు ఓకే ఓకే ఎవడాడని అన్నది ఓకే ఓకే అత్తాను ఉండరు ఏమైంది బుడ్డెత్తర పోవన్న బండి ఆపినావు కూడా ఫోన్ వచ్చిందిరా పంచాయతీ పైసలు తెచ్చినారా కుర్చీ తెచ్చినారు లొల్లి ఏమో 10,000 రేపు తొందరగా రేపు కుర్చీ తెగలు ఆరా పంచాయతీ ధర కూర్చొని తేవనాడు ఏమైనా జరుగురా బువ్వ నత్తగా బుడ్డెట్ల ఫోన్ వస్తాడు జరుగురా కుర్చీ రూపాయి మరి ఏమో పడితే నేనే పట్టుకుంటా చెప్పుర్రా ఏమైంది మీకు వెళ్ళి పూలకన్నా జాలకన్నా కుక్కలకన్నా నక్కలకన్నా కుర్రలకన్నా బర్లకన్నా లేకపోతే నీ ఓడు వాడి ఎక్కినా వాడు నువ్వు ఎక్కినా చెప్పుర్రా ఏం వెళ్ళి మీది ఆని గోళీలు నువ్వెందుకు వేసుకున్నావురా నువ్వు అనుకున్నట్టు క్లినిక్ లో గోళీలు కాదే కిరాణా షాప్ లో గోళీలు అరే మరి ముందు చెప్పారా సరే సరే చెప్పురా లింగా నీదేంద్రా వెళ్ళి అది గొర్రెల కాడ బర్రెల కాడ ఏట కాదు మాది గోళీలు ఆడుకున్నామే అందులోనే చిన్న చిన్న లొల్లీలు అయినాయి పిక్ అయితే ఒప్పుకోలేదు మేము బాగానే మాట అనమాట మీది కట్ట మాట్లాడా సరే పంచాయతీ చెప్పాలి అంతే కదా చెప్పు అరే మంచి 20 రూపాయల జమీతి పెట్టుర్రా దగ్గర
ఈ తట్టు వాళ్ళ గోళీల పంచాయతీకి నన్ను పిలుస్తారా? నాకు పెద్ద పని విడిచి పెట్టుకొని వచ్చిన అయితే కానీ మేము గోక్కునేటోళ్ళం కాడ తీసుకునేటోళ్ళం మా కాడ పైసలు ఎక్కడి మరి ఎంత పెడతావురా? 10 రూపాయలు ఉన్నాయి అన్న దానం పెట్టి ఇక మాకు ఏం లేదా సరే నువ్వురా ఇంటున్నారని కదా పెట్టావా నువ్వు పైసలు? నేను మా మామ దగ్గర కట్టినప్పుడు పైసలు నువ్వేదిరా? నేనే కూర్చోమనుకున్నాడు నన్ను నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. పంచాయతీ నన్ను పిలుస్తారా? బుద్ధ పంచాయతీ అయితే రూపాయలు ఇదే. అరే సావుకారు దుకాణంలోకి పోయి మంచి ఒక వాటర్ బాటిల్ పట్టుకురా అప్పుడు చల్లడిది సరిపోవా? 5 రూపాయలు ఏమన్నా పని పట్టి పట్టుకురా. నేను పాల ప్యాకెట్ పల్లి ప్యాకెట్ కూర చేపో ఈ గుడ్డ ఎట్లా పోవడం చల్లటి నీళ్ళ ఈ బోరింగ్ నీళ్ళు పట్టుకుపోయి చల్లటి నీళ్ళు అని చెప్పి లాభం చల్లటి నీళ్ళు తాగుతాడు. సంవత్సరం కూడా అక్కడో రాదు తాగుతాడు. నచ్చినవరా నల్లిపోక అన్న తాగు అన్న బుద్ధట్లో పోనా తాగు. నీళ్ళేదో తేడా కొడతానేరా నిద్ర ఇప్పుడే పట్టుకొచ్చిన నీళ్ళేమో తేడా కొడతానే డౌట్ వస్తాను. తాగి చూడే నిండదు చల్లగా అది నీళ్ళు కాదు డౌట్ వస్తుంది. 20 రూపాయలకి ఏమవుతుంది? బీరు కూడా రాదు. 20 రూపాయలు నడిచామంటే ఏమైందిరా? పుల్లల మళ్ళీ ఎట్లా వచ్చిందిరా? నువ్వు లేవారా? చెప్పు వాళ్ళు ఏమనుకోరు కానీ చెప్పు. ఎవరు తప్పు చెప్పు. ఎన్ని ఆడికెళ్ళంటే నువ్వు చెప్పురా. గోడలు ఆడతారు ఆడతాను ఆడ గోడలు పెట్టినాం కొడితే నిన్న వడక ముందే వాళ్ళు పిక్కు పిక్ అంటారు. అరే ఎక్కువనండి చల్లటి కూల్ లేవు. కూల్ లేదు చెప్పు. కూల్ వాటర్ తెప్పకు. అమ్మ సావుకారు దుకాణంలో పోయి నా పేరు చెప్పురా. దూపాయి తెప్పు. పిక్కు పిక్ అంటారు. మీకు ఫోన్ చేస్తారో ఎవరికి ఫోన్ చేసుకోవడం చేసుకో. ఎప్పుడు ఇంకేమన్నారా? నేను పిక్కు కాకముందే పిక్కు పిక్ అంటారు. ఇక మమ్మల్ని బెదిరించా గోళీలని గుంజుకున్నారు. ఇక బుడ్డెత్తుల పోవాలని ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపిస్తా. ఇక వాళ్ళు ఏమంటారు? ఎవరు పిలుస్తారో తెలుసుకోవాలి, ఎవరు భయపడలేదు అంటారు. అన్నవారా? అన్న నాది తప్పు లేదన్న. వాళ్ళు పిక్ అయింది. పిక్ అయినా కూడా వాళ్ళు గోళీలు నేను పిక్ కాలేదు అది ఇది అనుకుంటాను. నేను గోళీలు గుంజుకున్నాను. ఇక్కడ మీరు ఆడేటప్పుడు ఎవడున్నాడు? ఉన్నాడు అన్న. చెప్పురా ఎవరిరా తప్పు? చెప్పురా. పంచాయతీ దిగుతలేదు. నువ్వు ఉన్నమాట మధ్యలోనే వాళ్ళు వెళ్ళిగా ఆపింది నువ్వట. ఈడు మానవుడే వాళ్ళు ఎవరి మధ్యలో చెప్పినా నీకు కంట అయితేనే నేను ఒకటి ఏదో ఒకటి చెప్పి గోళీలీరా ఇయ్య అన్న నేను. అరే నేను చింతపరికతో చంపుతా. ఇయ్య అన్న గద్దు రాకుండా. ఇయ్య నేను. అయ్యవా ఇయ్య అన్న. ఇయ్య అన్న. మరి గుడ్డెత్తులో పోనదంటే అట్టినారా? చెప్పు అన్ని గంత బల్బు అరని ఎట్లా పడతారా? పురాణం బెదిరిస్తానమాట. కాదన్నా ఆడు లక్క పిక్ అయినా కూడా ఇయ్యలేదన్న. ఆడు మంచిగా చెప్తాడు. గంత చిన్న ఉన్నాడు. మోసం చేసిన నీ మాటలు తెలుస్తుంది. గట్టగా అన్న నేను అన్నది తప్పే అన్న. చెప్తాను ఒప్పుకుంటా అన్న. నేను ఎవరిని పిలుస్తావో పిలిపించుకో అన్న. నేను ఇప్పుడు లేరి మీరందరు లేరి రారా దగ్గర రారి. నువ్వు ఆంగ్ చేయలి, నువ్వు ఈయనకి చేయలి. ఇంకోసారి ఆడతారా గోళీలు వెళ్ళి పెట్టుకుంటారా? నువ్వు జమితి పెట్టిన పైసలు ఎన్ని చేతికాసిరారా? నువ్వు ఇదే నారా మీ పద్ధతి? చాపని రాకినట్టు రాకుతా పైసలు ఎత్తుకొస్తే. ఇంకోసారి మీరు గోళీలు ఆడాలి. మీ సంగతి చెప్తా. ఈ బుడ్డ పంచాయతీలకు నన్ను వెళ్తారా? పెద్ద పెద్ద పంచాయతీలకు పోయడానికి క్యాన్సిల్ చేసుకున్నా. ఇంకోసారి వెళ్ళి పెట్టుకుంటారా? మళ్ళా బురదల బొర్రిస్తా కొడుకులారా. మిమ్మల్ని మంచిగా ఉండు. బురదల బొర్రిస్తా. చెర్ల ముంచి వాగులో తెలిపిస్తా మిమ్మల్ని అందరూ. అయ్యో మరి కూడా గట్టి ఊపుతా ఉయ్యాలి మిమ్మల్ని. ఊపాలా? అదే అన్న బుడ్డెట్ట పో అన్న. నాకు ఫోన్ ఇవ్వాలన్నా. మీరు మళ్ళా ఉల్టా పల్టా చేసిరని ఫోన్ రావాలి. 24 గంటలు అలానే ఉంటది. పలిగిపోయినా కానీ మంచిగా పని చేస్తుంది నా ఫోన్.
ఓకేనా? ఓకే అన్న బుడ్డేదల పోవాలి. సరే మరి ఉంటాయిగా, ఫోన్లు వస్తానే పంచాయతీ చెప్పుకోవాలి. అరే నీ అవుతామ్మి అట్టిగా మనం లొల్లి పెట్టుకొని బుడ్డెత్తులో పువ్వు బతికిచ్చినట్టు అయింది కాదురా. నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, నా 5 రూపాయలు కూడా తీసుకున్నాడు కాదే. రూపాయలు కాదురా నాయి మా నాన్నమ్మ కొంచెం షేరొక బిస్కెట్ బిస్కెట్ చాక్లెట్ కొనుక్కుందాం కదా. ఇది బుడ్డేదల పోవాలని బతికిచ్చినాం మనం. న్యాయం కాదురా ఇది. కాదురా మనం అసలు పురాణ దగ్గర మంచిగా 25 రూపాయల ఖర్చులకు గోళీలు మంచిగా మా కొడుకు తాడుకుంటాడు. అలా మంచిగా మంచిగా పడ్డది పురాణ దగ్గర 25 రూపాయలు లాభం ఖర్చులకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టి పారదం.